अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। निकाल दो बोर्ड निकाल देना आड़े आ रहा निकाल दो తీసేయండి అది అవసరం లేదు తీసేయండి మొక్కల మీదకి వస్తున్నారు చంద్రయ్య రాసమల్లగూడెం సన్నకారు రైతు 50% కడితే 50% సబ్సిడీ వచ్చింది ఓకే ఓకే సార్ ఓకే మేడం ఓకే లేట్ అయిపోయింది ఎన్ని కట్టినా వెరీ గుడ్. ఎంత సబ్సిడీ వచ్చింది? 50,000. ఎంత వచ్చింది? ఓకే రైతు 50,000 వచ్చింది. 50,000 వచ్చింది చూడు నీకు. అనవకాశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. अरे तुम्हारा हाथ चाह रहा जी क्या ఇక్కడ సైడ్ కనిపిస్తూనే ముందు ఎలక్షన్ ఓడిపోయినందుకు ఇది వచ్చింది. రూటర్ ఆయనదే. అందరు వచ్చిరా ये चलो మిషన్ పడతలేదు తల్లి. वीडियो से दिया लेकिन ये చూడండి ఇక్కడ చూడండి మేడం. ఇంకా అవసరమైన కూడా ఒక విజ్ఞానం అవకాశం ఉంటుంది. ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా పరిశ్రమలో మిగతా రైతులు కూడా తెలియజేయవలసిందిగా, అలాగే పర్యావరణం అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కొంత ఆధారం ఎంత అవసరమో కార్పొరేట్ కూడా అంతే అవసరం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉంటాయో రాబోయే రోజుల్లో దానికే అనుసంధానం ఇది. అందుకే నేను మిగతా రైతులను కనుక్కోండి. ఇక్కడ చాలా మంది లోపల తప్పకుండా ఫార్మేషన్ కూడా చేసుకోవాలి. ఈ ఫార్మేషన్ 100% సాధన చేసుకోవచ్చు. చాలా సంతోషం. ముందుగా శారదా నియోజకవర్గం ఆదర్శ రైతులందరికీ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు, అట్లనే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కార్యక్రమం గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాల ఆదుకోవాలి, అండగా నిలబడాలని చెప్పి ఆ రోజు ఏదైతే రైతులకు ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. తర్వాత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు ఏ ఒక్క ట్రాక్టర్
సబ్సిడీ తప్ప నిజమైన రైతుకు మాత్రం ఎవరికి ట్రాక్టర్ వేయాలి. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబంలో ఉన్న బిడ్డ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రైతులందరూ ఆశీర్వాదంతో సమర్థ వర్గాల ఆశీర్వాదంతో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా రైతుకుండే కష్టాలు రైతు అవసరాలను గుర్తుపెట్టి ఈరోజు మరొకసారి ఈ యొక్క ఫార్మ్ మెకానిజం ఎంతో పరికరాలు తప్పకుండా సన్నకారు చిన్నకారు రైతులకు అందజేస్తే సబ్సిడీలు అందజేస్తే మ్యాన్ పవర్ తగ్గుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సంబంధిత అధికారులు వేదిక మీద ఉన్న జిల్లాధికారులు ఏడీ గారు మరి రాజకీయ నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరి ఈరోజు లబ్ధి పొందిన రైతులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఒకే ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి 15-20 రోజుల దాదాపు మన నియోజకవర్గంలో 23,000 మంది రైతులకు 159 కోట్ల రుణమాఫీ చేసింది. కానీ అందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బిఎస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్కసారి మిత్రులారా రైతులుగా మీకు విజ్ఞప్తి చేస్తాం. 159 కోట్లు 15 రోజులలో వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత ప్రాధాన్యత కల్పించాలి. ఆ పథకం ఎందుకు కల్పించాలని అర్థం చేసుకోండి. ఇలా ఉన్న రుణమాఫీ చేస్తే తర్వాత రైతు భరోసా దాదాపు 70,000 మందికి నేను అనుకుంటున్నా 72,000 కోట్లు రైతు భరోసా రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మళ్ళొక్కసారి ఫార్మ్ మెకానిజం సబ్సిడీ ఇవ్వాలని రైతులకి చెప్పి నేను అంటున్నా. ఇవాళ ఒక్కరోజే 1,25,00,000 సబ్సిడీ పనిముట్లు మనకి ఇస్తా ఉన్నారంటే ఏ ఒక్కరి ముఖం చూసి కాదు, పారదర్శకంగా ప్రభుత్వం రైతే మనకు ఆదర్శంగా తీసుకోండి. మనకి ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇది ప్రజాపాలన. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి రాజకీయాల ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడాలి, రైతులు ఇబ్బందులు చూడాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు తెచ్చి, జలయజ్ఞం తెచ్చి, గిట్టుబాటు ధర తెచ్చి రైతులకు అండగా నిలబడ్డారు. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మళ్ళా రైతులకు అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ రోజు 8 లక్షలు ఉండే నేను అనుకుంటా 8 లక్షలు ఉండే ఆ రోజు రాజశేఖర రెడ్డి పీరియడ్ 8 లక్షలు ఉండే. ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ యంత్రాలన్నీ ఈ పరికరాలన్నీ సబ్సిడీ ఇస్తే ఉదాహరణకి అందరూ చూస్తున్నారు, ట్రాక్టర్ ఇస్తున్నారు, రోడ్లు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు ఇస్తున్నారు, పవర్ పిల్లర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత దరఖాస్తు పెట్టుకొని ఏడీ గారు ఉన్నారు, వారి చిత్తశుద్ధితో కూడా ఏవో గారు మండలాల ఏవో కానీ ఏడీ కానీ మన జేడీ గారు అందరూ కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా రైతులకు అందుబాటులో ఉండి రైతుల సంక్షేమం రైతుల అవసరాలకు వాళ్ళు చక్కటి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతా ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కొద్దిగా ఇంకేమైనా అవసరం ఉంటే ఆదర్శ రైతులను మండల ప్రజలకు తెలిసి ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కొద్దిగా ఆ ప్రోగ్రామ్ చెప్తే అందరికి అర్థమవుతుంది. కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా
కానీ ఏది కానీ ఏవో అందరూ కలిసి ఇంకా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికీ షాద్ నగర్ నాకు తెలిసి రుణమాఫీ 159 కోట్లు అయింది, రైతు భరోసా కూడా 84 కోట్లు అయింది, రైతు బీమా అయింది. ఈ పరికరాలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏ కార్యక్రమం అయినా రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తుమ్మల నాగేశ్వరరావు గారు అపూర్వమైన వ్యవసాయ ధర్మం కలిగిన వ్యక్తి కాబట్టి ఇలా వ్యవసాయ శాఖ ఎంత మంచిగా ఆదర్శవంతంగా ఈ రాష్ట్రంలో పోతా ఉందంటే వాళ్ళ అపారమైన అనుభవంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చక్కటి వ్యవసాయ శాఖ మంత్రి పెట్టింది కాబట్టి ఇన్ని పథకాలన్నీ కూడా ఇలా రైతులకు అందజేయడం జరుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క పరికరాలు సకాలంలో ఆ సబ్సిడీ డీడీ కట్టి మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రైతులకు లబ్ధిదారులకు వేదిక మీద ఉన్న అధికారులకు పెద్దలందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి వివిధ క్రాప్ పంటలలో వివిధ స్టేజ్లలో మనం ఉపయోగించే యాంత్రీకరణ పద్ధతుల కోసం అని చెప్పేసి గవర్నమెంట్ వివిధ రకాల వ్యవసాయ పరికరములు స్ప్రేయర్స్ కానివ్వండి, తర్వాత రోటోవేటర్స్, అన్ని రకాల ఇంప్లిమెంట్స్ కూడా 1,24,00,000 వరకు దాదాపుగా 1,500 యూనిట్స్ మన షాద్నగర్ నియోజకవర్గానికి అలాట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన రైతు సోదరులు 28 లక్షలు ఈరోజు మనము మన గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇది రైతులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా 1,24,00,000 వరకు మనము రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. షాద్నగర్ నియోజకవర్గానికి 6 మండలాలకు గాను యంత్ర పరికరాలు రైతులకు, సన్నకారు చిన్నకారు రైతులకు సబ్సిడీపై అందజేయాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఒక నూతన ఒరవడి మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు యంత్రలక్ష్మి తెచ్చి ప్రతి సబ్సిడీ అంటే ఒక కొడువలి, నాగలి, గుంటుక, రోటర్, కల్టివేటర్స్ ఇవన్నీ సబ్సిడీకి వచ్చేది ఆ రోజు. కానీ 10 సంవత్సరాలు రైతులను పట్టించుకోలేక రైతులకు అండగా నిలబడలేని ప్రభుత్వం ఇలా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏమేమి అవసరాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. గతంలో రుణమాఫీ కూడా చేయడం జరిగింది, రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ యంత్ర పరికరాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. సబ్సిడీపై 50% సబ్సిడీపై కూడా దాదాపు ఇలా నియోజకవర్గానికి 1,500 మంది రైతులకు ఆదర్శమైన వ్యవసాయం చేసే రైతులందరూ కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రులకు, అధికారులకు కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.